నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఐపీఎల్ 2024 కి సంబంధించి వేలం ఎప్పుడెప్పుడు జరుగుతుందని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వేలం పూర్తయింది. ఇంట్రెస్టింగ్ గా జరిగిందనే వేలం చెప్పుకోవాలి. ఎందుకంటే పోటీ పడ్డారు. ఏకంగా ఫ్రాంచైజీస్ అందరూ కూడా పోటీ పడ్డారు ప్లేయర్స్ ని దక్కించుకోవడానికి. అవును, ఎవరు ఎంత హైయెస్ట్ కి ఎవరు వెళ్ళారు అనే ఇంట్రెస్టింగ్ మాత్రం నెలకొంది కదా. దానికి మీకు ఆ డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇండియన్ ప్లేయర్స్ ఈసారి యంగ్ ప్లేయర్స్ ఎవరుతున్నారు, వాళ్ళు కూడా రికార్డు ధర పలికారని చెప్పుకోవాలి. ఒకసారి టాప్ 10 ప్లేయర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్, కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. హైయెస్ట్ గా 24.75 కోట్లతో మిచెల్ స్టార్క్స్ ని దక్కించుకుంది ఆస్ట్రేలియా. సెకండ్ కనుక చూస్తే ప్యాట్ కమిన్స్ కి సంబంధించి ఆస్ట్రేలియా నుంచి ప్యాట్ కమిన్స్ సెకండ్ ప్లేస్ ఉన్నాడని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది 20.5 కోట్లతో ప్యాట్ కమిన్స్ ని దక్కించుకుంది. అలాగే డారెల్ మిచెల్, న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ ని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. 14 కోట్లతో ఇతన్ని దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ ని చూసే ప్రయత్నం చేద్దాం. హర్షల్ పటేల్, ఇండియన్ ప్లేయర్ హర్షల్ పటేల్ ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది 11.75 కోట్లతో. ఇక నెక్స్ట్ ప్లేయర్ ని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇన్ఫాక్ట్ మీ గ్రాఫిక్స్ చేసే ఇంకా క్యాలిక్యులేషన్స్ అలా మారిపోయారో చెప్పుకోవాలి. సో కాబట్టి ఒకసారి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ చూస్తే కనుక అల్జారీ జోసెఫ్, వెస్టిండీస్ కి సంబంధించిన ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది 11.5 కోట్లతో జోసెఫ్ ని. ఇక అలాగే ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ స్పెన్సర్ జాన్సన్ ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్, ఇక్కడ 10 కోట్లతో ఇతన్ని దక్కించుకున్న పరిస్థితి. ఆ తర్వాత వస్తే కనుక సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇన్ఫాక్ట్ సెకండ్ భారత్ ప్లేయర్ అని చెప్పుకోవాలి, సెకండ్ ఇండియన్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. సమీర్ రిజ్వీ చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది 8.4 కోట్లను పెట్టి. నెక్స్ట్ కనుక చూసుకుంటే షారుఖ్ ఖాన్, భారత్కి సంబంధించిన ప్లేయర్, గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది 7.4 కోట్లతో. ఇక నెక్స్ట్ ప్లేయర్ని చూసే ప్రయత్నం చేద్దాం. పావెల్, వెస్టిండీస్ ప్లేయర్ పావెల్ రాజస్థాన్ దక్కించుకుంది, రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది 7.4 కోట్లతో. ఇక్కడ కొన్ని చేంజెస్ జరిగే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సమీర్ రిజ్వీ తర్వాత రసోని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది 8 కోట్లతో అతను దక్కించుకున్న పరిస్థితి. ఇక అలాగే ఆ తర్వాత షారుఖ్ ఖాన్, ఆ తర్వాత పవల్ దక్కించుకుంది, రాజస్థాన్ దక్కించుకుంది 7.4 కోట్లతో. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే కనుక లిస్టులో భారత్ నుంచి కుమార్ కుషాగ్రా ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది 7.2 కోట్లతో. ఇక అలా టాప్ 20 లిస్ట్ వరకు మనం దాదాపు చూసుకోవచ్చు. చాలా చేంజెస్ ఉన్నాయని చెప్పుకోవాలి. కొంతమంది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్, సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది 6.8 కోట్లతో. ఇన్ఫాక్ట్ ట్రావిస్ హెడ్ ని దాదాపు ఎవరు మర్చిపోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వరల్డ్ కప్ లో ఇండియాకు చుక్కలు చూపించాడని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎందుకంటే అక్కడ ఇండియా కుదురుకోవడానికి ఎక్కడ సమయం ఇవ్వలేదు. తన పర్ఫార్మెన్స్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇండియా మ్యాచ్ కోల్పోయిన పరిస్థితి, ఇన్ఫాక్ట్ సిరీస్ని కోల్పోయిందని చెప్పుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ప్లేయర్ శివమావి, భారత్కి సంబంధించిన ప్లేయర్, లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది 6.4 కోట్లతో. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ ప్లేయర్ భారత్ ప్లేయర్, ఇండియన్ ప్లేయర్ ఉమేష్ యాదవ్ ని గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది 5.8 కోట్లతో. ఇక అలాగే నెక్స్ట్ ప్లేయర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇండియా నుంచి ఇండియన్ ప్లేయర్ శుభం దూబే, రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది 5.8 కోట్లతో. ఈ లిస్ట్ చూసుకుంటే కనుక ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టీమ్ ఒకసారి స్క్రోల్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ని చాలా మంది దక్కించుకున్నారని చెప్పుకోవాలి. ఒకసారి ఆ లిస్ట్ని నేను మీకు ఓవరాల్ వ్యూలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఇక్కడ సోల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది డారెల్ మిచెల్ని, అలాగే సమీర్ రిజ్వీని, షార్దుల్ ఠాకూర్ని, అలాగే ముస్తఫిజుర్ రెహమాన్ని, రచిన్ రవీంద్రను, అవినాష్ రావ్, ఆరవెల్లి కూడా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే కనుక కుమార్ కుషాగ్రా, అలాగే జై రిచర్డ్సన్, హ్యారీ బ్రూక్, అలాగే సుమిత్ కుమార్, షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ హుయ్, అలాగే స్వస్తిక్ చికారా, అలాగే రాషిక్ దాని దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే గుజరాత్ టైటన్ విషయానికి వస్తే కనుక స్పెన్సర్ జాన్సన్, షారుఖ్ ఖాన్, ఉమేష్ యాదవ్, రాబిన్ మిన్స్, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, అజ్మితుల్లా, ఒమర్ జాయ్, అలాగే మానవ్ సుథార్ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. ఇక కోల్కతా విషయానికి వస్తే కనుక మిచెల్ స్టార్క్ మనం ముందుగానే చెప్పుకున్నాం, ముజీబ్ రెహమాన్, షర్ఫెన్ రూథర్ఫోర్డ్, అలాగే గస్ అట్కిన్సన్, మనీష్ పాండే, కేఎస్ భరత్, చేతన్ సకారియా, అలాగే అంకురిష్ రుగ్వంశీ, రమన్దీప్ సింగ్,
షాకిబ్ హుస్సేన్ దక్కించుకుంది కోల్కతా నైట్ రైడర్స్. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే కనుక శివమావి, సిద్ధార్థ్, డేవిడ్ విల్లే, ఆస్టన్ టర్నర్, అర్షిన్ కుల్కర్ని, మొహమ్మద్ అర్షద్ ఖాన్. ముంబై ఇండియన్స్ దక్కించుకుంది జెరల్డ్ కార్జీ, నువాన్ తుషారా, దిల్షన్ మధుశంక, అలాగే మహమ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, శివవాలిక్ శర్మ, అంశుల్ కంబోజ్, అలాగే నమన్ ధీర్. ఇక పంజాబ్ దక్కించుకుందని చెప్పుకోవాలి హర్షల్ పటేల్, రీలీ రసో, క్రిస్ ఓక్స్, అలాగే తనయ్ త్యాగరాజన్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఆశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, ప్రిన్స్ చౌదరి. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఇద్దరు ఓవర్సీస్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అనేది చెప్పుకోవాలి. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే కనుక రోమన్ పవల్, శుభ్మన్ దుబే, నంద్రే బర్గర్, ఇక అలాగే టోమ్ కహ్లర్, కాడ్మోర్, అలాగే అబిద్ ముస్తక్. ఇక్కడ కేవలం ఇద్దరే ఇండియన్స్, మిగతా వాళ్ళందరూ ఓవర్సీస్ అని చెప్పుకోవాలి రాజస్థాన్ రాయల్స్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే కనుక ఇక్కడ అల్జారి జోసెఫ్, యాష్ దయల్, లోకీ ఫర్గుసన్, టామ్ కరన్, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్. ఇక్కడ చూసుకుంటే ముగ్గురు ఇండియన్స్, ముగ్గురు ఓవర్సీస్, అంటే ఫారెన్ ప్లేయర్స్ కింద మనం చెప్పుకుంటుంటాం. ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్యాట్ కమిన్స్ ఉన్నారు, అలాగే ట్రావిస్ హెడ్ ఉన్నాడు, మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అలాగే జయదేవ్ ఉనద్కత్, అలాగే వనిందు హసరంగా, అలాగే సుబ్రహ్మణ్యన్, ఆకాష్ సింగ్ ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే తెలంగాణకి సంబంధించిన కుర్రాడు కూడా ఈసారి దీంట్లో తన ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఐపీఎల్కి సంబంధించి తెలంగాణకు చెందిన అండర్-19 ప్రపంచ కప్ ఎంపికైన తెలంగాణ సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు వికెట్ కీపర్, అలాగే బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 20 లక్షల బేస్ ప్రైజ్తో అతన్ని కొనుగోలు చేస్తుందని చెప్పుకోవాలి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ 2024 ఐపీఎల్ వేళలో జరిగాయని చెప్పుకోవాలి. ఇంకా చాలా మంది ప్లేయర్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కొనసాగినప్పటికీ ఒక ఓవరాల్ పిక్చర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఈసారి ఐపీఎల్ 2024కి సంబంధించి. ఈరోజు జరిగిన వేళల్లో టాప్గా, అంటే అత్యధిక ధరకి అమ్ముడుపోయడం, అత్యధిక ధరకి దక్కించుకుంది ఇన్ఫాక్ట్ అని చెప్పుకోవాలి. మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు అమ్ముడుపోయాడని చెప్పుకోవాలి. ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.